हाय बच्चों, कैसे हैं। आज हम विश्वामित्र का यज्ञ पाठ पढ़ेंगे। कल हम चार भाई का पाठ पढ़ चुके हैं। పిల్లలు నిన్న మనం चार भाई పాఠం నేర్చుకున్నాం కదా। ఈరోజు विश्वामित्र का यज्ञ। विश्वामित्र नामक एक मुनि वन में तपस्या करते थे। पुष्ट संख्या 87 పేజ్ 87 దీనమ్మా। అందులో ఉన్నది చాలా జాగ్రత్తగా చదువుతున్నప్పుడు చూసుకోండి। विश्वामित्र नामक एक मुनि वन में तपस्या करते थे। वे बड़े तपस्वी थे, गरम स्वभाव वाले भी थे, इसलिए लोग उनसे बहुत डरते थे। एक दिन वे महाराज दशरथ के द्वार पर आकर खड़े हुए। उन्होंने द्वारपालों से कहा, जल्दी जाकर राजा को खबर दो कि विश्वामित्र मुनि मिलने आए हैं। ఇది నిన్న మనం రామాయణం గురించి చెప్పుకున్నాం। అందులో నలుగురు అన్నదమ్ముల గురించి చెప్పుకున్నాం, దశరథుడి గురించి చెప్పుకున్నాం। ఈరోజు విశ్వామిత్రక యజ్ఞలో భాగంగా విశ్వామిత్ర పాఠం గురించి చెప్పుకున్నాం। విశ్వామిత్ర అనే ముని వనంలో తపస్సు చేస్తూ ఉండేవాడు। వే బడే తపస్వి తే, ఆయన చాలా గొప్ప తపస్వి। గరం స్వభావ వాలే भी थे, కానీ చాలా కోపం ఎక్కువ అనమాట విశ్వామిత్రుడికి। ఇస్లే లోగ్ ఉన్సే బహుత్ డర్తే थे, అందుకనే ప్రజలు ఆయన అంటే చాలా భయపడేవాళ్ళు। एक दिन वे महाराज दशरथ के द्वार पर आकर खड़े हुए। ఒకరోజు వారు మహారాజ్ దశరథుని గుమ్మం ముందుకు వచ్చి నిలబడ్డారు। उन्होंने द्वारपालों से कहा, जल्दी जाकर राजा को खबर दो कि विश्वामित्र मुनि मिलने आए हैं। ఆయన ద్వారపాలతో అన్నాడు, తొందరగా వెళ్ళి రాజుగారికి ఈ వార్త చెప్పండి, విశ్వామిత్ర ముని మీ గుమ్మంలో నిలబడ్డాడు అన్న వార్త వెంటనే వెళ్ళి చెప్పండి అని చెప్పి కాపలాదారులకి చెప్పాడు। విశ్వామిత్ర को देखकर द्वारपाल डर गए। ఆ విశ్వామిత్రుని చూసి ఆ ద్వారపాలకులు చాలా భయపడిపోయారు। वे दौड़कर महाराज के पास गए और बोले, महाराज एक मुनि द्वार पर खड़े हैं और वे महाराज से मिलना चाहते हैं। వెళ్ళి బాగా భయపడిపోయారు। భయపడి పారిపోయి మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా ఒక ముని మీ గుమ్మం ముందు వేచి ఉన్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని చెప్పారు। సమాచారం మిల్తే హీ మహారాజ్ దశరథ్ మహల్ సే బాహర్ ఆయే। ఆ సమాచారం వినగానే మహారాజ్ దశరథుడు ఆ రాజమహల్ నుంచి బయటికి వచ్చాడు। మునికో దండవత్ ప్రణామ్ కియా, మునికి సాష్టాంగ నమస్కారం చేశాడు। ఉన్హే దర్బార్ మే లే గయే, సభలోకి తీసుకెళ్ళిపోయారు। ऊंचे आसन पर बिठाया, ఎత్తైన సింహాసనం మీద కూర్చోబెట్టారు। ఫిర్ పూछा, హే మునివర్ आपने यहाँ तक आने का कष्ट क्यों किया। మళ్ళీ అడిగారు, ఓ మునివర్యా మీరు ఇక్కడ వరకు వచ్చే కష్టం అంటే ఇక్కడ వరకు రావడానికి ఎందుకు ఇంత శ్రమ తీసుకున్నారు, శ్రమ తీసుకుని ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు, క్యా ఆజ్ఞా హై, ఏమిటో ఆజ్ఞాపించండి అని చెప్పేసి అన్నారనమాట। విశ్వామిత్ర బోలే, मैं एक बहुत बड़ा यज्ञ कर रहा हूँ, जिस वन में रहता हूँ उसमें बहुत से राक्षस रहते हैं। నేను చాలా పెద్ద యజ్ఞం చేస్తున్నాను। నేను ఏ వనంలో అయితే ఉంటున్నానో ఆ వనంలో చాలామంది రాక్షసులు ఉన్నారు। వే దుష్ట రాక్షస్ ఆకర్ హమారా యజ్ఞ బిగడ్ దేతే హై, ఆ దుష్ట రాక్షసులు మా యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు, బిగాడ్ దేతే హై। యజ్ఞ की रक्षा के लिए आप हमारे साथ राम और लक्ष्मण को भेजिए। ఆ యజ్ఞాన్ని రక్షించుకోవడం కోసం మీరు మాతో పాటు రామ లక్ష్మణ్ని పంపించాలి। ऋषि की बात सुनकर महाराज दशरथ घबरा गए। पापा ऋषि माटल विनगाने दशरथ महाराजु कंगारू पड़िपोयारु। वे बोले, मुनि जी राम लक्ष्मण तो अभी बच्चे हैं। वे मुनि गारू राम लक्ष्मण इप्पुडु इंका चिन्न पिल्लले, वे राक्षसों से कैसे लड़ सकते हैं, वार राक्षसुलतो एला पोराडगलरू। मैं आपके साथ एक बड़ी सेना भेज देता हूँ, నేను మీతో పాటు కావాలంటే ఒక పెద్ద సైన్యాన్ని పంపిస్తా। वह राक्षसों को मारकर आपके यज्ञ की रक्षा करेगी। वह राक्षसों चंपेसी यज्ञाన్ని రక్షిస్తారు। यदि इससे भी आपको संतोष ना हो तो मैं स्वयं आपके साथ चलूँगा। ఒకవేళ దీంతో కూడా మీరు తృప్తి చెందలేదనుకోండి, నేనే స్వయంగా మీతో పాటు వస్తా। पर आप राम लक्ष्मण को मत मांगिएगा, కానీ మీరు మాత్రం రామ లక్ష్మణ్ మాత్రం అడగొద్దు, ఎందుకంటే భయపడిపోయాడు మన దశరథుడు, ఎక్కడ పిల్లలు మళ్ళీ రాక్షసుల బారిన పడతారో అనే భయం। ఒక తండ్రిగా అలా భయపడ్డారనమాట। ఇది విశ్వామిత్రక యజ్ఞ పిల్లలు। ఇది చదివిన తర్వాత దీనిలో మిగతా భాగం రేపు చెప్పుకుందాం। ఇందులో విశ్వామిత్రక యజ్ఞ పాఠంలో 2 ప్రశ్నలు ఉన్నాయి, ఆ 2 ప్రశ్నలు జవాబులు రాయండి అమ్మా। అచ్చా బచ్చో, ధన్యవాద్।